హే హాయ్ గైస్. సో మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది. మూవీ వచ్చేసి ఇరుముడి. అండ్ లైక్ ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే లైక్ వెదర్ మీరు థియేటర్కి వెళ్ళి ఏ మూవీ అయినా లైక్ చూడటం మీ టైం అండ్ మనీ వర్త్ ఇట్టా కాదా, అది లైక్ థియేటర్ వాచా ఓటీటీ వాచా అనేది లైక్ మీకు క్లియర్గా చెప్పడానికి, లైక్ ఎటువంటి బయాస్డ్ వ్యూస్ లేకుండా. సో రివ్యూలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ బాబీ. ఐఎమ్ బాబీ. అండ్ ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోతో లైక్ నా అన్ఫిల్టర్డ్ టేక్తో మీ ముందుకు వస్తాను. సో సో ఇరుముడి స్టారింగ్ రవితేజ అండ్ ప్రియా భవానీ శంకర్, మ్యూజిక్ జీవి ప్రకాష్, డైరెక్టెడ్ బై శివ నిర్వాణ. ఇరుముడి అయితే హిట్ అనే చెప్తాను ఫస్ట్ అయితే. బట్ మనం డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్తే ఐ మీన్ లైక్ కొంతమందికి లైక్ మూవీ యునో లైక్ స్లో లాగింగ్ అని అనిపించవచ్చు. బట్ నాకైతే లైక్ ఇనీషియల్గా మూవీ స్టార్ట్ అయినప్పుడు అయితే లైక్ ఇది ఒక స్లో పేస్లో స్టార్ట్ చేశారు. బట్ ఇంటర్వెల్కి వచ్చేసేసరికి ఇట్ విల్ డెఫినెట్లీ పికప్ ది పేస్. అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మూవీలో. అండ్ కొత్తగా కూడా ఉంది. లైక్ నాకైతే రీసెంట్ టైమ్స్లో చూసినట్టు ఎక్కడ అనిపించలేదు కూడా. లైక్ సీన్స్ కానివ్వండి, న్యాచురాలిటీ, అండ్ చాలా లైక్ అంటే ఒక లో బడ్జెట్ ఫిలిం లాగా ఉంటుంది చూడటానికి అయితే. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే మార్వలస్, చాలా చాలా బాగుంది బిగ్ స్క్రీన్ మీద. అండ్ సో మూవీ స్టోరీ విషయానికి వస్తే, లైక్ రవితేజ ఒక చిన్న ఊర్లో అరటికాయల తోట ఓనర్. అండ్ లైక్ రవితేజ వైఫ్ అండ్ డాటర్ ఉంటారు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్, లైక్ స్పెషల్ అని కాదు, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో లైక్ వీళ్ళు విలన్ అని మనం అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు అవ్వరు. అండ్ రెండోది, మూవీని ఒక పర్టికులర్ పాయింట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది హోల్ మూవీని. సో నాకైతే లైక్ ఫస్ట్ నుంచి చూసిన అంటే లైక్ ఆ టెన్స్ మూమెంట్ అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది. మీకు అది నచ్చుతుంది. లైక్ మనకి ఏదో జరగబోతుంది అని అనిపిస్తూ ఉంటుంది మూవీ అంతా కూడా. సో మీరైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా థియేటర్స్లోనే చూడండి. ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయొద్దని నేను చెప్తాను. అండ్ సో రవితేజ ఒక డ్రంక్, లైక్ ఆల్కహాల్ యాడిక్ట్. అండ్ తను ఏం చేస్తూ ఉంటాడు అనేది లైక్ మనకి ట్రైలర్లో చూపించింది. బట్ ట్రైలర్కి మూవీకి చాలా కాంట్రాస్ట్ ఉంది. సో మూవీలో మనకి చూపించిన ప్రతిసారి లైక్ అంటే మూవీ ప్రోగ్రెస్ అవుతూ ఉండే కొద్దీ అరే ఇది ఏంటి అసలు లైక్ స్టోరీ. నాకైతే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయిపోతుంది అన్న దాకా కూడా నాకైతే అసలు అర్థం కాలేదు. అసలు లిటరల్లీ అసలు ఈ మూవీ పాయింట్ ఏంటి, అసలు ఎందుకు తీశారు ఈ సినిమా, అసలు తీసిన వాళ్ళకన్నా ఎందుకు తీశారో అర్థమైందా లేదా అని నేను అసలు ఆలోచిస్తూనే ఉన్నా. సో అప్పుడు ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, సో ఇది పాయింట్ ట్రైలర్లో చూపించారు. బట్ అది లైక్ ఆ కట్ చేసి అది చూపించడం వల్ల లైక్ అదొక కంటిన్యూడ్ సీన్ లాగా అనిపించింది ట్రైలర్లో చూసినప్పుడైతే. కాకపోతే లైక్ హోల్ మూవీ ప్లాట్ లైక్ ఒక రవితేజ డాటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ అయితే అది చాలా బాగా వర్కౌట్ అయిందనే చెప్తాను నేనైతే. మూవీ హైలైట్ సీన్స్ ఏంటి అని అంటే మల్లెపూల పల్లకి సాంగ్ ఫస్ట్ నుంచి కూడా అదే హైప్ని డ్రైవ్ చేస్తూ వచ్చింది. అండ్ మూవీ చూసిన తర్వాత రెండో సీన్ ఏంటంటే క్లైమాక్స్ ఎమోషనల్ సీన్. అది చాలా లైక్ నేచురల్గా నాకైతే కనెక్ట్ అయిందని అనిపించింది.
అండ్ యా సపోర్టింగ్ యాక్టర్స్ సాయి కుమార్ గారు అయితే యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. అండ్ యా యాక్షన్ సీన్స్ బాగున్నాయి, రామ్ లక్ష్మణ్ చేశారు కాబట్టి. సో నాకైతే బీజిఎం, నాకు మ్యూజిక్ కూడా చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఎమోషనల్ సీన్స్, చెప్పినట్టు ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కరెక్ట్ అయినాయి. అండ్ నచ్చంది ఏంటి అని అంటే, ఇనీషియల్గా చాలాసేపు కూడా లైక్ స్లోగా వెళ్తూ ఉంటుంది. సో అది అగైన్ లైక్ అంటే ఐ గెట్ ఇట్, లైక్ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం, రెగ్యులర్ ఫిలిం లాగా అయితే ఉండదు, మీకైతే అనిపించదు లైక్ ఓకే హీరో ఓకే తిను విలన్ అని అయితే ఉండదు. సో విలన్ ఎవరు అనేది మనకి చివరి దాకా తెలియదు అసలు. మనం లైక్ ఒకరిని చూసి ఓకే వీళ్ళు చూడటానికి ఇలా ఉన్నారు, ఓకే వీళ్ళే విలన్ అని అనుకుంటాం. బట్ మూవీ అయితే అలా ఉండదు. అండ్ కామెడీ అనేది పెద్దగా లేదు ఎక్కడ మూవీలో కూడా. లైక్ అంతా ఒక నేచురల్ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అండ్ వీక్ రైటింగ్ అని అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు, ఇది లైక్ అనవసరంగా పెట్టారేమో అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ ప్రెడిక్టబిలిటీ, సో ప్రిడిక్టింగ్ సీన్స్ అయితే అస్సలు లేవు మూవీలో. ఐ మీన్ మేబీ కొంతమంది లైక్ మూవీ ఎక్స్పర్ట్స్, మీరు లైక్ అంటే వాళ్ళు చెప్పగలరేమో కానీ, బట్ రెగ్యులర్ ఆడియన్స్ అలాంటి వాళ్ళకైతే లైక్ ఎక్కడ ప్రెడిక్టబుల్ సీన్ అని అయితే అనిపించలేదు. రీసెంట్గా చూసిన లైక్ కొన్ని మూవీస్లో అయితే నెక్స్ట్ అసలు క్లైమాక్స్ వరకు, మూవీ స్టార్ట్ అయిన 15 minutes నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుద్ది అనేది కూడా అర్థమైపోతూ వచ్చింది. సో ఈ సినిమా అయితే అలా ఉండదు. అండ్ లాస్ట్ లైక్ నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశాను. అండ్ డెఫినెట్లీ థియేటర్ వాచ్. సో నా రేటింగ్ వచ్చేసి 7/10. సో ఎందుకు అని అంటే పర్ఫార్మెన్సెస్ నచ్చాయి, మ్యూజిక్ నచ్చింది, హోల్ మూవీ ప్లాట్ కానీ లేదంటే సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అంటే లైక్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అని అయితే నేను చెప్పను, బట్ డీసెంట్ హిట్ అని అయితే చెప్తాను. సో మీరు కనుక ఆల్రెడీ మూవీ చూసేస్తుంటే రివ్యూ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. నా ఒపీనియన్ అయితే అదే, పక్కా థియేటర్స్లో చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టాక్సిక్ వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ట్యూస్డే నైట్ ఆర్ వెడ్నెస్డే మార్నింగ్ వచ్చేస్తుంది టాక్సిక్ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.